ప్రభునామనకు ఘనత కలుగునుగాక. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వాక్యము మనం చదువుకుంటున్నాము. రాజు పూజించు భోజనమును పానం చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండా ఉండనట్టు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతికి వారి మీద కనికరం పుట్టించినందున ఆయన ఒప్పుకున్నాడు. కానీ ఆయన ఒక మాట అడుగుతున్నాడు, మీరు మిగతా బాలుల కంటే మీ ముఖము క్షీణించి కనపడితే, రాజు సమ్ముఖంలో కనపడితే నేను మరణమునకు పాత్రను అవుతాను కదా, రాజు మాటను ధిక్కరించిన వాడిని అవుతాను కదా అంటే దానియేలు చెప్పాడు, ఇందు నిమిత్తం నువ్వు భయపడవలసిన అవసరం లేదు. మాకు ఆహారమునకు శాకాహారమును పానీయమునకు నీళ్లు ఇప్పించి 10 దినముల తర్వాత అప్పుడు నువ్వు మమ్మల్ని పరీక్షించి చూడు. మా ముఖములో కృషించిపోయినట్లయితే నువ్వు చెప్పినట్టే మేము తింటాము అని చెప్పి ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుడిలారా, వీరిని 10 దినముల తర్వాత వీరి ముఖములు రాజు సన్నిధిలో నిలిచిన భోజనం భుజించు బాలుర ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనపడెను. ఈ నలుగురు వీరెవరు విషయమేమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములైన దర్శనములు స్వప్నముల భావము చెప్పట్టుకు తెలియగలిగిన వాడై ఉండెను అని మనం చూస్తున్నాం. నెబుకద్నెజరు వారిని తన సముఖమున తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినమున రాగానే నపుంసకుల అధిపతి రాజసముఖమున వారిని నిలవబెట్టెను. రాజు వారితో మాట్లాడినప్పుడు వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారెవరూ కనబడలేదు. ఇందును బట్టి శరీర సంబంధమైన భోజనము కాదు మనకు ప్రాధాన్యత అని మనం గుర్తుంచుకోవాలి. వాక్యానుసారమైన జీవితం జీవించేవారు దేవుని సముఖంలో నిలుచుటకు యోగ్యులవుతారు. శరీరానికి ప్రాధాన్యత ఇచ్చేవారు, శరీర సంబంధమైన ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చేవారు దేవుని సముఖంలో నిలుచుటకు యోగ్యులుగా ఉండరు అనే అంశాన్ని మనము గుర్తుంచుకోవాలి. మరి ఆత్మకు కావలసిన ఆహారము వాక్యం అనే ఆహారం మనం 3 పూటలు భుజిస్తూ దేవుని సముఖంలో నిలిస్తే మనకు కావలసిన జ్ఞానము తెలివితేటలు దేవుడు ఇస్తాడు. లోక సంబంధమైనటువంటి ఆహారం మీద ఆశ కలిగినటువంటి ఏశావు ఆశీర్వాదం పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి ఏమని చెప్తున్నాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 8వ వాక్యంలో, ఒక పూట కోటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు అమ్మివేసినటువంటి ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమోనని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ పిమ్మట ఆశీర్వాదం కొరకు ఎంతగానో దేవుని బ్రతిమలాడుకొని ఏడ్చినప్పటికీ ఆయనకి ఆశీర్వాదం దొరకలేదు అని చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుళ్ళారా, ఈ ఆత్మీయ జీవితంలో అంతా మనకు కావలసిన ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆశా నిగ్రహం. ఆహారం విషయంలోనైనా దేని విషయంలోనైనా మనము వాక్యానుసారంగా రావాలంటే ఆశా నిగ్రహం మనలో ఉండాలి. ఈ ఆశా నిగ్రహం ఆత్మఫలంలో ఒక భాగమని మనం గుర్తించాలి. ఆశా నిగ్రహం లేకపోతే మనం దేవునిలో స్థిరపడటం అనేది చాలా కష్టము. కాబట్టి ఈ ఆత్మఫలంతో మనల్ని నింపుకొని వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ఈ లోకంలో మనం ముందుకు సాగినట్లయితే, దేవుని కొరకు మనం జీవించినట్లయితే నిత్య జీవంలో ప్రభు సముఖంలో నిలబడటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు అనే మాట మనం మర్చిపోకూడదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, దేవుని సముఖంలో మనం ఇందు నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, శద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు వంటి వారికి ఇచ్చినటువంటి ఆశా నిగ్రహము మాకును దయచేయము ప్రభువా. ఈ లోకంలో లోక సంబంధమైన వాటి మీద ఆశ కలిగి ఎగబడకుండా నీ కొరకు వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ఆశా నిగ్రహం కలిగిన వారై మమ్మల్ని మేము నీ కొరకు క్రమపరచుకొనుచు నీలో జీవించుకొనుటకు మాకును మీరు నేర్పించమని, కృప చూపించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.